చినవోగిరాల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానంగా మెరుగైన నాణ్యమైన విద్య అందించే ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఉచిత విద్య ద్వారా వేలాది రూపాయలు ఆదా అయ్యే విషయాన్ని గుర్తించాలని సూచించారు. అందరికీ మంచి ఆరోగ్యం ఉండేలా పాఠశాల ప్రాంగణం ఎంతో పరిశుభ్రంగా విశాలంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడుతూ ఆరోగ్యాన్ని, మంచి విద్యా ప్రమాణాలు పాటిస్తూ ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగ్, బూట్లు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు మన పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాల చక్కటి అవకాశాలు కల్పిస్తామనే నమ్మకాన్ని మాపై వచ్చి ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాము. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయిలో మేము గ్రామ పార్టీ అధ్యక్షుల దాకా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలోనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉపాధ్యాయులతో పిల్లలతో కలిసి ఈరోజు పూర్తి సమయం మరి వారు కేటాయిస్తా ఉన్నారు. దానికి కారణం ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళని నమ్మి మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారో వారికి బాధ్యతగా మేము ఉన్నామని తెలియపరచుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రైవేట్ స్కూళ్ళలో ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటన్నిటికంటే మెరుగైనటువంటి విద్యా వ్యవస్థని ప్రభుత్వ స్కూల్లో అందించాలి. పేద వర్గాల ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్య ఉచితంగా మనం అందించినప్పుడే ఆ వర్గాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఆర్థిక ప్రయోజనాలు చదువుకోవడం ద్వారానే పెరుగుతాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తులో చదువు అనేది ఒక మార్పుకి చిహ్నంగా ఉంటుందనే ఉద్దేశంతో మెరుగైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావడంలో మీ నమ్మకాన్ని కూడా ఏదైతే మేము ఇంటింటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తామనే ఆలోచన మీకు చెప్పగానే మీరందరూ కూడా ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని నమ్మి పిల్లల్ని జాయిన్ చేయడం చాలా అభినందనీయం. మనం తరచూ పిల్లల పట్ల మనం ఎంతో కొంత సమయాన్ని పాఠశాల దగ్గర ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. అలా తరచూ కూడా మన పిల్లల గురించి మనం అప్పుడప్పుడు వాకం చూసుకుంటాం. మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్నీ వస్తే తల్లికి వందనం మీకు అవకాశం, అందరికీ అవకాశంగా ఉంటుంది. మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చదివితే బుక్స్, ఇతర ఫెసిలిటీస్, యూనిఫామ్ కానీ, డ్రెస్ కానీ, బ్యాగ్ కానీ, షూస్ కానీ అన్నింటినీ కూడా మీకు పెద్ద ఆర్థిక భారం, వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో ఫీజు మనకు తలపించినటువంటి భారం, అది కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఏదో రకంగా ప్రజలు అనేక విధాలుగా మన మీద ఇది చేయలేదు అంటారు. కానీ ప్రధానమైనది తల్లికి వందనం. ఆ తల్లి సంతోషంగా పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆ చేతిలో డబ్బులు ఉండాలి, ఆ మహిళ ఆడవచ్చు సంతోషంగా ఉండాలని ఎక్కడెక్కడ నిధులన్నీ